మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక. పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా? ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది. రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది. సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, నొప్పిలేని చికిత్స, ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి. వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్, డెంటల్ సర్జన్, ఇంప్లాంటాలజిస్ట్, UCAM స్పెయిన్. అడ్రస్ ఐవి చౌరస్తా, మన మంచిర్యాల. నమస్తే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శివభక్తులు ముఖ్యంగా ఈ చలికాల మూమెంట్లో శివుని యొక్క భక్తులు మాల వేస్తారు, ముఖ్యంగా శివుని పేరు మీద. వాస్తవంగా ఈరోజు శివుని మాల వేయడం ద్వారా వారికి ఎలాంటి తృప్తి ఉంది, ముఖ్యంగా శివమాల వేయడం ద్వారా వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధిలో గడిపితే ఆ యొక్క పూజా కార్యక్రమంతో వారికి ఎలాంటి తృప్తి ఉంటుందనే విషయాన్ని క్లియర్గా మనం ఈరోజు నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల్ హెడ్ క్వార్టర్లో మనం శివాలయంలో ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. స్వామి చెప్పండి స్వామి, వాస్తవంగా మీరు ఈరోజు శివమాల వేసుకున్నారు. శివమాలతో మీరు పూజా కార్యక్రమం ఉంది కాబట్టి ముఖ్యంగా శివమాల వేయడం ద్వారా మీకు ఎలాంటి తృప్తి ఉంది, అసలు శివమాల అనేది ఎన్ని రోజుల పాటు మీరు శివమాల వేస్తారు, ముఖ్యంగా శివమాల ఎప్పుడు విరమిస్తున్నారు అనే విషయాన్ని టీనేతో పంచుకునే ప్రయత్నం చేయండి ప్లీజ్. శివయ, ఓం నమ శివాయ. నా పేరు కొత్తపల్లి మండలం, నా పేరు శివస్వామి రాజు. మేము ఇక్కడ మా గురువులతో పాటు మేము పాటిస్తూ మా గురుస్వాములు కూడా మాకు నేర్పిన విద్యతో మేము వచ్చి మాకన్నా ముందు మా గురుస్వాములు వేసి మాకు దీన్ని ఈ దీక్ష అనేది ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది అని చేయాలని మాకు నేర్పించారు. వాళ్ళ గురుస్వాముల మేరకు మేము కూడా వేసుకొని ఈ దీక్షలకు దిగి మేము చేయడం ఇంచుమించుగా మా గురుస్వామితో పాటు మేము చేయడం 24 సంవత్సరాలు ఇప్పటికి వేస్తున్నాము. అసలుకి ఈ దీక్షలకు రావడం అనేది మేము ఒక పుణ్యంగా భావిస్తున్నాం దీన్ని. ఎందుకనుకుంటే ఈ శివ దీక్ష చేయడము కోట్ల మందిలో ఎవరికొకరికి వస్తుంది. ఈ దీక్ష చేయడము మేము మాత్రం మా జన్మకు చాలా తృప్తిగా మంచిగా ఇంత మా పిల్లల పాపాలకి మాకు మా కుటుంబాలకు మా ఊర్లకు అన్నిటి కూడా శుభాలు జరుగుతాయని కోరుకుంటూ మేమందరం కూడా శుభోచ్ఛంగా ఉండాలి అందరని కోరుకుంటూ ఈ శివమాలను వేస్తాము. కానీ ఈ శివమాల వేయడము చాలా మంచిది స్వామి. ఇప్పుడు మాకు ఇంత చలి ఉంది స్వామి, చలి అని మాకు ఎప్పుడు అనిపించట్లేదు, చలి అని తెలియదు మాకు. ఆ స్వామినే కలుస్తుంటాం ఎప్పుడు. ఓం నమ శివాయ అంటే చలి దేవుడు ఎక్కడ అవుతాడో తెలియదు మాకు. గురుస్వామి గారు ముఖ్యంగా చాలా మటుకు ఆ ప్రజానికం బయట ఉన్న మాలలు వేరే వాళ్ళు ఏమంటారంటే మేజర్ గా శివమాల వేసుకొని మాల యొక్క మాల ధారణ యొక్క మెడలు వేసుకున్న తర్వాత వారికి చలి అంటూ అలాంటిది ఏమి ఉండనటువంటి వాదన మనకు వినిపిస్తుంది. అది నిజమంటారా? నిజమే స్వామి, వాస్తవం. ఈ రోజులో ఇంత చలి పెడితే కూడా మాకు కొద్ది లేచినప్పుడు చలి అనిపించుకున్నా భగవంతుడా చలి పెడుతుందంటే చలిదేవుడు ఎక్కడ అవుతాడో తెలియదు మాకు. ఆ చలిలో మనం ఉట్టేప్పుడు పోయి ముందుగా జర ఇంట్లో స్నానం చేయాలన్నా కూడా భయపడతాం. ఈ దీక్షలకు వచ్చి చలిలో కడగాలంటే ఆనందంగా పోయి మునుగుతాం మాకు దేవునికి పూజ చేయాలని. వాస్తవంగా శివుని యొక్క మహిమ అనుకోని విషయంలో స్వామి, ఆ శివ యొక్క మహిమ అనుకోలేదు, శివుని యొక్క మహిమ చాలా ఉంది స్వామి. కానీ ఇన్నేళ్ల దీక్షలో మేము వేసుకునేలకు చాలా అనుభవం జరిగింది స్వామి. ఎందుకు అనుకుంటే ఒకసారి కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు నీవే దిక్కు, ఏ రూపంగా మాకు కనకరిస్తావు, మా ఆదవులు ఎట్లా విరుస్తావు, ఏదాపద వచ్చినా అందరు కూడా మంచిగా మొక్కున్నప్పుడు మాకు మంచి జరిగినాయి స్వామి. ఆ ముఖ్యంగా స్వామి గారు, గురుస్వామి గారు అయ్యప్ప మాల వేసిన వాళ్ళు కానివ్వండి, శివమాల ధారణ చేసిన వాళ్ళు చాలా మటుకు ఇద్దరు మాలలు వేసిన వాళ్ళు అయ్యప్ప స్వామి భక్తులు కానివ్వండి, శివుని భక్తులు కానివ్వండి, ఎలాంటి చలి ఉన్నా ఎలాంటి పరిస్థితి ఉన్నా మాకు ఎలాంటి చలి పెట్టదు, మేము చాలా బ్రహ్మాండంగా మేము ముందుకెళ్తున్నాం అనేటువంటి ఒక వాదన ఉంది. అసలు ముఖ్యంగా ఈ విషయంలో ఆ యొక్క భగవంతుని యొక్క మహిమ అనుకోవాలన్నా ఏమనుకోవాలి చెప్పండి. భగవంతుని మహిమనే స్వామి. భగవంతుని మహిమ లేనిది స్వామి మనము ఒక్కరోజు సివిల్ లో ఉంటే 3 పూటలు బువ్వ తింటే కూడా ఏనో చేయగలుగుతాం, ఏనో టిఫిన్ చేస్తాం, ఎన్నో చేస్తాం స్వామి. ఒక్క రోజుకు ఒక పూట భిక్ష తిని మళ్ళీ రోజు వారే కాపుకున్నాం అంటే ఆ భగవంతుని నీళ్ళ లేనిది మీదంతా స్వామి. ఈ జన్మాత్మలను పుట్టించి
ఈ దీక్షలకు తీసుకురావాలని చాలా మేము గొప్పగా భావిస్తాం స్వామి. శివభక్తి అంటే చాలా గొప్పగా భావిస్తాం స్వామి. భగవంతుని నేలగా తెలిస్తే మాకు ఒళ్ళు ఇట్లా పులకరించిపోతాం స్వామి. వాస్తవంగా శివుడు సృష్టికర్త అంటారు వాస్తవం, అవును కదా? ఇప్పుడు స్వామి పెద్దలు ఏమంటారంటే ఈ శివుని ఆజ్ఞ లేనిది చీమైనా పుట్టదు అంటారు కదా. మేము ఈ దీక్షలకు వచ్చి మాకు అనుభవం అయింది స్వామి. ఈ శివుడు లేనిది ఎక్కడైనా కూడా ఏం జరగదు స్వామి. ఆయన అన్ని సృష్టికర్త, ప్రతిదీ ఆయనకు అన్ని తెలుసు. ప్రతిదీ ఎవరం ఏం చేస్తున్నాం అన్ని గమనిస్తాడు. అంతా మన పిల్లలు అందరూ బాగుండాలని కోరుకుంటాడు. ఆయన ఎప్పుడు కూడా అందరికి సహాయ సహకారాలు ఇస్తుంటాడు స్వామి. గురుస్వామి గారు ముఖ్యంగా శివమాల ఏ టైంలో మనం మాలాధారణ చేస్తాము, రెండవది ఎన్ని రోజుల పాటు మనము దీక్షలు ఉంటాము, ఎప్పుడు మనం దీక్ష విరమిస్తాం? స్వామి 41 రోజు దీక్ష చేసినాం అనుకో, శివరాత్రి కన్నా ముందు 41 రోజు ముందు శివమాల వేస్తాం. కొంతమంది ఇబ్బందులుండి 21 రోజు చేస్తారు. శివరాత్రికి మాత్రం కంపల్సరీగా శివరాత్రికి దీక్ష విరమిస్తాం స్వామి. కానీ శివరాత్రి రోజు దీక్ష విరమించేటప్పుడు స్వామి ఎట్లా అనిపిస్తుంది బాధ అంటే, ఈ భగవంతుని ఇన్ని రోజులు మోసుకున్నాం కదా, మా ప్రేమి ఇన్ని రోజులు భగవంతుని మోసి ఈ రోజు భగవంతుని ముటేపుతున్నాం కదా, ఈ మాలను ఒక దేవునితో సమానంగా పోల్చుకుంటాం స్వామి. ఈ రోజు దేవుని దింపుతున్నాం కదా మా మీదకి వెళ్ళినంత బాధతోన ఆ శివలయంలో తీస్తాం స్వామి మాల ఇస్తాయి. ముఖ్యంగా గురుస్వామి గారు వాస్తవంగా ఈ శివమాల మీరు మారాధన చేస్తున్నారు కాబట్టి, ముఖ్యంగా ఈ మారాధన చేసిన విషయంలో మిగతా వాళ్ళకు మీరు ఎలాంటి సమాచారం ఇవ్వాలనుకుంటున్నారు, మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? స్వామి శివసాములు వేస్తుండ్రు, శివులకే ఉంటాడు దేవుడు అనేది కాదు స్వామి. ప్రతి ఒక్కరు మనసు భావనతోన మొక్కి కనుమాసం లేకుండా మొక్కితే అందరికి శివుడు ఆజ్ఞిస్తాడు స్వామి. కొందరికి మాలేయాలని లేకుంటది, కొందరికి నేను మొక్కుతుంటారు. కానీ నేను చెప్పేది ఒక్కటే స్వామి, దీక్ష వేసినా వేయకపోయినా సివిల్ ఉన్నా ఎట్లా ఉన్నా ఒకసారి మనసుని దృఢం చేసుకొని భగవంతుని మొక్కితే ఎక్కడైనా భగవంతుడు ఉన్నాడు స్వామి. ఏడున్నా సరే పర్వాలేదు. కొందరు ఏమంటారు స్వామి అంటే, భగవంతుడా నాకు ఇది కావాలి, నాకు ఇది ఇస్తేనే నేను మొక్కుతుంటే మనం ఆశాజీవులం అవుతాం స్వామి. ఆయన నిద్రని కోరుకొని మొక్కు, నీకు ఏడైనా మనకి ఏదైనా కూడా మనకు అండగా ఉంటాడు స్వామి. గురుస్వామి గారు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా శివుడు అంటే చాలా మంది భక్తులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, కేవలం భారతదేశం కాకుండా వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఆ శివునికి భక్తులు ఉన్నారు. కాబట్టి మీరు మాలధారణ చేస్తున్నారు కాబట్టి, ముఖ్యంగా మీ ప్రాంతంలో మీరు మాలాధారణ చేసిన తర్వాత మీకు ఎలాంటి తృప్తి ఉంది, మీ కుటుంబానికి ఎలాంటి మేలు ఉంది అనేటువంటి విషయాలను మాలాధారణ విరమించిన తర్వాత మీ ప్రాంతంలో కొంతమందికి వ్యక్తులకు చెప్పే ప్రయత్నం చేసిండ్రా? అంటే తాగుడుకు బానిసైన వాళ్ళ గురించి కానివ్వండి, తర్వాత వచ్చేసి వ్యభిచారంలో ఏదో మునిగిపోయేటట్టు వాళ్ళ కానివ్వండి, అరే బాబు తప్పురా బాబు, మేము చెప్తున్నాం మాలాధారణ చేసే వ్యక్తులు మీ గురుస్వామి చెప్తున్నాం, దయచేసి మీరు మాల వేయండి, చాలా బాగుంటుంది చెప్పే ప్రయత్నం చేసిండ్రా? చేసినాం స్వామి. మా గురువులు మాకి చెప్పి తీసుకొచ్చింది ఈ దీక్షలకు. మేము కూడా చెప్తా ఉన్నాం స్వామి. కన్యాస్వాములు ప్రతి సంవత్సరం 2-3 వేస్తుండ్రు, కొందరు బలబారు లైన్లు నిర్వహించుకుంటుండ్రు, నడుస్తూ ఉంది స్వామి. చెప్తానున్నాం, ఎందుకంటే ఈ దీక్షలకు చేరితే చెడులన్నీ దవ్వాయి మంచి దారిలో పోతాము, మంచి దారిలో వస్తాయని మా కన్యాస్వాములకు ఎప్పుడు చెప్తాను ఉంటాము. సివిల్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తా ఉంటాం స్వామి. ఇది ఎందుకంటే అందరికి సంబంధించింది. ఈ శివుని దారిలో నడిస్తే ఎవరికైనా కూడా మంచి జరుగుతుంది స్వామి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా కూడా మొక్కుతుంటారు కాబట్టి అందరు కూడా శివుని ఆజ్ఞ ఎక్కడైనా కూడా ఉంటది. శివుడు చాలా గొప్ప భగవంతుడు, అందరికి సేమ్ ఒకటే, అందరు భగవంతుడు ఒకటే. అందరం కూడా మనసు పూర్తిగా మొక్కితే మనం ఇచ్చింది ఆయననే, మనం కోరుకుంటే ఏదైనా కాదన్నాడు స్వామి. చెప్పండి గురుస్వామి గారు, ముఖ్యంగా గురుస్వామి గారు ముఖ్యంగా ఈ యొక్క మాలాధారణ విషయంలో, మీరు మాల విరమించేటటువంటి విషయంలో శ్రీశైలం మీరు వెళ్ళాలి ఖచ్చితంగా. ఆ మూమెంట్ లో మీరు పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వెహికల్ వెళ్దాం అనుకుంటున్నారా? పాదయాత్ర కూడా చేసినాం సార్. ఇప్పుడు ప్రెసెంట్ పొజిషన్ లో పాదయాత్ర పోతారా మీరు? ఇప్పుడేం పాదయాత్ర ఏం చేయము. ఇప్పుడు ముఖ్యంగా గురుస్వామి గారు పాదయాత్ర ద్వారా పోతే బాగుంటాం, గురుస్వామి గారు పాదయాత్ర చేస్తే బాగుంటాం అనుకుంటున్నారా, లేకపోతే వెహికల్ అయితే బాగుంటాం? పాదయాత్ర చేస్తే కూడా మంచిగా ఉంటది. ఓం నమ శివాయ అని పంచాక్షరి జపం అన్నారు స్వామి. ఇది ఓం నమ శివాయ అని పంచాక్షరి జపం అంటే ఆ శివుని యొక్క ఆజ్ఞ. ఓం నమ శివ అంటే ఓంకారమైనటువంటి పదవి పలుకుతే అక్కడ మనసు తృప్తి ఉంటది, తన ఇంట్లో తృప్తి ఉంటది, అందరికి తృప్తి ఉంటది. ఆ శబ్దం పలికిళ్ళకు సావు లేదు. శివ ఆయన ఎంటనే ఉంటాడు ఎక్కడ పోయినా. ఓ గురుపదేశమైన అటువంటిదే, ఓంకార శబ్దమైన అటువంటిదే. శివుడు ఎక్కడ పోతే మేము మా గురుస్వాములు పట్టుకొచ్చారు ఫస్ట్. ఆ గురుస్వాములు చెప్పినట్లు మేము చేసుకుంటూ పోయినాము. మేము కొంత తాగుడ బంద్ చేసినాం,
మేము కొన్ని మారినాం శివ, మాకు సంతోషం. మా పిల్లలు జనాలు మేము కూడా మంచిగా ఉన్నాం. మేము మారినతో పాటు మా అనుకున్న శివులకు కూడా, చిన్న శివులకు పెద్ద శివులకు కూడా చెప్తున్నాం, వద్దు శివ ఈ రూట్లో పోతే మంచిగా అవుతుంది, ఈ రూట్లో పోతే మంచిగా ఉంటుంది, ఆ స్వామి దగ్గర ఒకసారి దర్శనం చేసుకురండి, ఆ దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుందని మేము కొందరు మారగొడుతున్నాం చూడ. మేము కూడా గురుస్వామి గారు ముఖ్యంగా మీరు చెప్పే విధానంలో భాగంగా తాగుడుకు బానిస కాకుండా మంచి అలవాట్లతో మన కుటుంబాన్ని నడుపుకునే దాంట్లో భాగం ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కదా మాల వేసిన సందర్భంలో. మరి మాలాధారణ అయిపోయిన తర్వాత మీ వంతుకు ఎంతమందికి ఈ యొక్క విషయాలు చెప్పినట్టుగా ఉంది? రెండవది, మీరు మాల వేయడం ఎన్నోసారి అనుకోవాలి? నేను ఇట్లా 25 ఏళ్ళకి దాటిపోతున్నా శివ, 25 ఏళ్ళు దాటిపోతున్నా. నేను మస్తు తాగిన శివ, నేను తాగిన తొందర పడ్డవాడ. నేను ఇప్పుడు అన్ని బంద్ చేసుకున్నా. ఒకటి నా అనుభవం ఏమైపోయింది, పాలు పాశములు విడిచిపెట్టి నీచ గుణముల మనసు పెట్టి ఈ పాలు పాశం విడిచిపెట్టి ఆ తాగుడ జోన్లో పడి ఆ నీచ గుణంలో మనసు పెట్టి చెడిపోతున్నాం కదా అని నా ఉద్దేశాలు వచ్చిపోయింది శివ. కట్ చేసుకున్నా నేను. ఓం నమః శివ, ఓం నమః శివ, శివుని ఒకటి తలుచుకుంటున్నా. గురుస్వామి గారు మీరు ఇంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు శివుని నమ్ముకోవడం ద్వారా, శివుని మారేయడం ద్వారా మీకు ఎంత తృప్తి ఉందో అనే విషయాన్ని మీరు పర్ఫెక్ట్ చెప్తున్నారు. మరి ఇట్లాంటి విషయాన్ని మీరు నిజంగా మీ ఏరియా ప్రాంతంలో, మీరున్న ప్రాంతంలో తాగుడుకు బానిసైన వాళ్ళకి కానివ్వండి, చెడు వ్యసనాలకు బానిసైన వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేసిండ్రా? చేస్తున్నా సార్ శివ. నేను ఇట్లు శివమాలేస్తా. సుమారుగా మీ ద్వారా ఎంతమంది మారని అనుకోవచ్చు? నా దాదాపు 10-15 మందిని మారబట్టిన శివ. నేను మారబట్టినాను. నేను ఇట్లా శివ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నా ఇప్పుడు ఏమనుకుంటున్నా, సుమారుగా 10-15 మందిని మీరు మార్చింది కాబట్టి మీరు ఎంత తృప్తి పడుతున్న విషయం? ఎంత తృప్తి కాదు, వాళ్ళ భార్యలు భర్తలు ఓం నమః శివ అంటే మొక్కుతారు శివ నాకు. థ్యాంక్ యూ స్వామి. స్వామి చెప్పండి. నా పేరు విశ్వనాథ్ రెడ్డి స్వామి, మాది కొత్తపల్లి మండలం, కొత్తపల్లి గ్రామము. చెప్పండి స్వామి. శివయ్య, ముఖ్యంగా ఈరోజు శివమాల ధారణ చేసినటువంటి సందర్భంలో సుమారుగా 42 డేసా 41 డేస్ మీరు మాలాధారణ ఉంటారు. కటిక నేలపైన పడుకుంటారు. రెండవది చలిండకేయకుండా ఒక పూట భోజనం చేసుకుంటూ శివునికి మీరు నైవేద్యం సమర్పిస్తూ పూజ కార్యక్రమం ఉంటారు. కాబట్టి ఇటు విషయంలో మీకు ఎలాంటి తృప్తి ఉంది? ముఖ్యంగా ఈ విషయంలో గురుస్వామి మీరు మిగతా వారికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మేము స్వామి, మా గురుస్వాములు ఏం చేసినట్టే ఒక మాలాధారణ చేసిన తర్వాత ఒక్క పూట భోజనం చేయాలి, ప్రతిష్టంగా 3 పూటలు స్నానం చేయాలి, పూజ కార్యక్రమము మంచి నిర్వర్తించుకోవాలని మా గురుగారు చెప్పిన పాటించడం వల్ల మేము కూడా అలాగే పాటిస్తున్నాము. ఒక్క పూట భోజనంతోన 3 పూటలు స్నానం చేసి మంచిగా ఏది కటిక నేల మీద పడుకోవడము, చలి పెట్టినా కూడా ఎంత చలి పెట్టినా ఓం నమః శివాయ అనుకోవడము, చన్నీటి స్నానం చేసినా కూడా యథార్థంగా ఉంది. మాకి భగవంతుని వేడుకుంటున్నాం స్వామి. ఆ భగవంతుని వేడుకుంటే ఓం నమః శివాయ అంటే ఏ చలి గాని, ఏ సర్ది గాని, జ్వరం గాని ఎలాంటిది ఇప్పటి వరకు మాకైతే రాలేదు స్వామి. మా ముందున్న స్వాములకు కూడా రాలేదు శివ ఇంతవరకు. మేమైతే ఆనందంగా భగవంతుని కొలుచుకోవాలని ముఖ్యంగా గురుస్వామి గారు ఇంతమంది గురుస్వామి చెప్పారు, శివుని ఆగడం అనేది చీమనే కుట్టదు. వాస్తవంగా 41 డేస్ 41 రోజులు మీరు దీక్షలు ఉంటారు. కాబట్టి 41 రోజు దీక్షలు ఉన్న దాంట్లో భాగం చాలా కఠినంగా మీరు ఉంటారు. కఠినంగా కటిక నేలపైన నిద్రిస్తారు, ఒంటిపూట భోజనం చేస్తారు, ఎలాంటి చెడు ఆలోచన చేయరు. మాలాధారం తర్వాత మీ యొక్క కార్యాచరణ, రోజువారీ కార్యక్రమం ఇదే విధంగా ఉంటాయా? ఏమైనా మార్పు వస్తుందా స్వామి? ఇప్పుడు మనం మాలలో ఉన్నాం కాబట్టి ఈ దీక్షలో 41 డేస్ వరకు శివరాత్రి, మహాశివరాత్రి వరకు స్పష్టతగా చేస్తాం స్వామి. ఆ తర్వాత కొంచెం అంటే ₹1 ఒక చారణ భాగం అటు ఇటు కావచ్చు. సామాన్యంగా అయితే కాదు, ఇలాగే స్నానాలు చేయడము, మంచిగా పూజలు చేసుకోవడము, స్వామిని తలుచుకోవడం, రోజు ఉదయాన్నే 5 లేచి చన్నీటి స్నానం చేసి ఓం నమ స్మరణ చేసుకుంటూ అలాగే చేసుకుంటూ మంచిగా చేసుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. గురుస్వామి గారు ముఖ్యంగా శివుని మాల వేసిన వాళ్ళు కానివ్వండి, అయ్యప్ప మాల వేసిన వాళ్ళు కానివ్వండి, మాలలో ఉన్నంత వరకు మాత్రమే నిష్టగా ఉంటారు. మాల తర్వాత వాళ్ళు మళ్ళీ యథావిధిగా మారిపోతారు అనేటటువంటి వాదన ఉంది. ఆ విధంగా మారిపోవడం మంచిది అంటారు, చెడు అంటారు? చెడు శివ, మంచిది కాదు అది. ఎందుకంటే ఇంత చేసినాం, 41 రోజు మనం ఏం చేసినామో అని ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఆ భగవంతుడు మనకు కనిపిస్తాడు అనే మార్గం ఉంటే అలాంటివి చెయ్యరు. ఎవరో 100లో ఒక 10 మంది మాత్రమే చేస్తారు స్వామి. ఈ మాల వేసిన వాళ్ళు, అయ్యప్ప స్వామి గాని శివమాల గాని వేసిన వాళ్ళు మాత్రం ఎలాంటి తప్పులు చేయరు.
నిజాలు మాట్లాడు 100% ఒక 10% కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గురుస్వామి చెప్పినట్టుగా 25 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ స్వామి 25 సంవత్సరాలు వేసినట్టే ఎంత మారిపోయిండొచ్చు. అందుకే మేము కూడా గురుస్వామి చెప్పినట్టుగానే అదే విధంగా నడుచుకుంటూ వచ్చే వాళ్ళకు కూడా ముందు గురుస్వామి అన్న మేము మాల తీసే టైంలో మా ఆవేదన మా బాధ మామూలు ఉండదు. మేము ఒక దేవుణ్ణి మా శరీరానికి వెళ్ళి మేము విడిచిపెడుతున్నాం కదా అనేటువంటి బాధలు మేము ఉంటామని మాట్లాడుతున్నారు. కాబట్టి ఎస్ అది ఒక సాంప్రదాయం. 41 డేస్ తర్వాత ఖచ్చితంగా శివుని యొక్క మాల తీయాల్సిందే. శివునికి మనము సమర్పించుకోవాల్సింది తప్పేం లేదండి. కానీ సమర్పించుకున్న తర్వాత మీ యొక్క కార్యాచరణలో మార్పు విరమించినాక కూడా అదే పద్ధతిలో అదే ప్రకారంగా మంచిగా చేసుకుంటూ పూజలు చేసుకుంటూ అదే విధంగా సమాజంలో కూడా తాగువాళ్ళు కానీ వేరే చెడు వాళ్ళు ఉంటే కూడా స్వామి గీ మాల ఉంది, గీ శివధారణ ఉంది, గీ చేసుకోండి, గీ 41 డేస్ వేసుకుంటే మీకు ఆరోగ్యానికి బాగుంటది, మీ కుటుంబాలకు మంచిగా ఉంటది, మీకు అన్ని సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇలాంటి ప్రశ్నలు కూడా ఒక దాదాపుగా చెప్తానే ఉంటాం స్వామి. ఎవరైనా కనబడితే చెప్తాలనుకుంటే కూడా చెప్పేసుకుంటూ పోతుంటాం స్వామి. ఓకే స్వామి, గురుస్వామి గారు ముఖ్యంగా ఈ రోజు మీరు మా T9 మీడియాకు సమయం ఇచ్చి మంచి విషయాలు మాకు చెప్పినందుకు ప్రత్యేకంగా మేము ఆ T9 మీడియా ద్వారా ప్రతి ఒక్క గురుస్వామికి శివస్వామికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ శంకర. ఇదండి ముఖ్యంగా ఈ రోజు ఎంటటి భారతదేశంలో కేవలం మన తెలంగాణ కాకుండా ఎంటటి భారతదేశంగా ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి శివుని భక్తులు చాలా మంది ఉన్నారు. ఆ శివుని యొక్క భక్తులు వెళ్తున్నారో ప్రతి సంవత్సరం శివమారాధన చేస్తారు. వాస్తవం చెప్పాలంటే 41 రోజు కటిక నేలపైన పడుకుంటూ చాలా కఠినమైనటువంటి దీక్షలు ఉంటూ వాళ్ళు 41 డేస్ తర్వాత శ్రీశైలంకి వెళ్ళి వాళ్ళు మాలాధారణ విరమిస్తారు. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా గురుస్వాములు చెప్పిన విధంగా మాలాధారణ చేసే టైం 41 డేస్ అవుతుందో మాకు ఎంత తృప్తి ఉంటుందో అంత తృప్తి ఉంటుంది. ముఖ్యంగా మేము మాలాధారణ చేయడం ద్వారా మా కుటుంబాలు బాగున్నాయి, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. రెండోది మాల మా శరీరం పైన మారున్నప్పుడు చలి అనేది మాకు ఉండదు, చాలా పర్ఫెక్ట్గా మేము ఉంటాం అనేటువంటి ఒక సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా శివుని యొక్క ఆజ్ఞ లేనిదే సీమైన కుట్టదు అనేటటువంటి విషయం కూడా మాకు శివస్వామి చెప్పారు, గురుస్వామి చెప్పారు. కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో గురుస్వాముల ద్వారా అదేవిధంగా మానవుని స్వామి ద్వారా ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి మీలాంటి సత్ప్రవర్తన ముందుకెళ్ళేటటువంటి దాంట్లో భాగంగా తాగుడుకు బానిసైన వాళ్ళు కానివ్వండి, వ్యభిచారం అలాంటి వాళ్ళని మార్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ముఖ్యంగా T9 మీడియా కోరుకుంటున్నాను. ఇలాంటి మాలాధారణ మీరు ప్రతి సంవత్సరం చేస్తూ సమాజంలో అందరికీ మీరు ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ T9 మీడియాతో బాలరాజ్ ఓటు స్టూడియో. థ్యాంక్ యూ. जय नमो पार्वती मल्लिकार्जुन स्वामी जय साक्षी गणपति जय नमो पार्वती राम समेत मल्लिकार्जुन स्वामी जय ओम श्री शिवलिंगाय नमः राम समेत मल्लिकार्जुन स्वामी दर्शनं करोमेशा सौभाग्ये सोमनाथं च श्रीशैले मल्लिकार्जुन वज्रेण महान्तारं ओंकारमरीश्वरं वैद्यनाथं चिदाभवं काकीर्णं भीमशङ्करं चेतुवन्दे च रामेशं नागेशं दारुकावत् वारणासं विश्वेश्वरं त्रयम्बकं गौतमेतरि केदारं विमलस्पते रुक्केशं शिवालयं एकानि ज्योतिर्लिङ्गानि सायं प्राणं प्रसन्नते सकलविपापं शरणेन विनश्यति अनन्तानि च पापानि जन्मान्तरकृतानि च नागरिकानि प्रसन्नते प्रदक्षिणं पदे पदे आपोहं मालकर्मां शापात्मं पापसंवनं आयमा कृपया देव शरणागतवत्सलम् अन्यथा शरणं वसिष्ठमेव शरणं मम तस्मै करुणे भवे रक्ष महेश्वर आत्मदर्शनं समर्पयामि
ఓంకార శక్తి సంయుక్తం సత్యపానంద స్వరూపిణి శ్రీశైలేశ దయాపూర్ణం శివమూర్తం నమో నమః శ్రీశైల శృంగ నిలయం సాక్షాత్తు శ్రీమల్లికార్జున ఈశానంద స్వరూపాంజనం ముద్రాణం వై వాసు సర్వదా పన్నగేశ నమః పార్వతీ అక్షరం దారం పిరవంతుల విస్మయామి ఓం శ్రీ శివలింగాయ నమః ప్రగడాంబ సంకేత మల్లికార్జున స్వామివారికి అక్షరం సమర్పయామి లంకారం సాకరే తామాసే మంత్రిగోరే పద్మనే సింహావరే ఆముండే కంసపకనే అలంబోరే లోకరామ శ్రీశైల బ్రహ్మరాంబిక కొలాపురం మహాలక్ష్మి
శ్రీ గురుభ్యో నమః. ఓం భూర్భువస్సః భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సః భర్గో దేవస్య ధీమహి. జయ పార్వతీ